హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఈ సినిమా మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి హైపు లేదు. ఇంకా రకరకాలుగా అసలు హరీష్ శంకర్ అనే ఒక క్యాబుల్ ఉందా, కళ్యాణ్ గారితో మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయగలడా, ఏవో రకరకాల డౌట్లు వచ్చాయి. దానికి తోడు సినిమా రిలీజ్ టైంలో ప్రీపోన్ అవ్వడం, సో దానికి తోడు డిఎస్పి గారు ఈ సినిమా నుంచి పక్కకి వెళ్ళిపోవడం, మళ్ళీ తమన్ గారు రావడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ గారి అభిమానులతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఒకటే ఫిక్స్ అయిపోయారు. ఏదో ఇది వస్తుందిలే, వెళ్ళిపోద్దులే, ఇది కూడా ఒక ఒక హరిహర వీరమల్ లాంటి సినిమా ఏదో అవుద్ది, నెక్స్ట్ సినిమా చూసుకోవడం ఏదో అనుకున్నాం. కానీ ఒకటే చెప్తున్నా భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ప్యూర్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నారో ఒకటే చెప్తున్నా, ఒక బద్రీలో పవన్ కళ్యాణ్ కాప్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఇక సినిమా కథ, ఇది కథనం అన్నీ మాట్లాడుకుంటే ఈ సినిమాలో కథ కంటే కథనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు హరీష్ శంకర్ గారు. అంటే ఇదేదో పెద్ద ప్రతి ఒక్క ట్విస్ట్లు అదిరిపోయే స్టోరీ, ఇప్పటివరకు మనం చూడలేని పాయింట్ అది ఏదీ కాదు. నువ్వు ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో నువ్వు చాలా ఈజీగా గెస్ చేయగలవు. కానీ అక్కడ కళ్యాణ్ గారిని ఆయన ప్రజెంట్ చేసిన విధానం, యాక్చువల్లీ ఆ డైరెక్షన్ కానీ తోపు మామూలుగా లేవు. ఇక ఓకే భయ్య, ఇందులో ఇంకేంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ఇది అంటే, నాకైతే కళ్యాణ్ గారి లుక్, కళ్యాణ్ గారి డ్యాన్స్, కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ అయితే భయ్య నీతిలోల్ల గారు కుమ్మేశారు. బ్రో తర్వాత మళ్ళీ ఆవిడ కళ్యాణ్ గారు కాస్ట్యూమ్స్ చేశారు. కాస్ట్యూమ్స్ మాత్రం అదిరిపోయాయి భయ్య. ఒక డార్క్ షర్ట్స్ కానీ, హాఫ్ అండ్ టీ షర్ట్స్ కానీ మామూలుగా లేదు. ఇక హరీష్ శంకర్ అంతవరకు సక్సీడ్ అయ్యాడంటే, డైలాగులు మాత్రం ఈ సినిమాలో కుప్పలుగా ఉన్నాయి. సింగిల్ లైన్ డైలాగులు మాత్రం మామూలుగా పేలలేదు. సినిమాకి నాకు బాగా నచ్చినవి అవే డైలాగ్స్, కాస్ట్యూమ్స్, కళ్యాణ్ గారి ఇంకా లుక్కు నాకు బాగా ఇష్టమైన ఈ సినిమాలో. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చేసరికి నేనైతే రోజుకి మించిన లుక్ పడదేమో కళ్యాణ్ గారి కెరియర్లో ఎక్కవే అనుకున్నాను. కానీ హెయిర్ స్టైల్ చూపిస్తున్నట్టు భయ్య కొన్ని షార్ట్స్లో హరీష్ శంకర్. నాకు తెలిసి హరీష్ శంకర్ మించి ఈ మధ్యకాలంలో సుజిత్ కూడా కాదు, ఎవరు చూపించలేరు భయ్య కళ్యాణ్ గారిని, అంత అందంగా చూపించాడు. అసలు శ్రీలీల గారితో పేరు అంటేనే నాకు ముందు నుంచి డౌటే. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, కళ్యాణ్ గారు ఏమో ఆఫ్లైన్ లుక్స్ చూస్తే చాలా ఇద్దరికి మ్యాచ్ అవుద్దా, చాలా విపరీతమైన రోల్స్ వస్తాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదేదో అనుకున్నాను. కానీ ఆ పేరు మాత్రం సెకండ్ హాఫ్లో అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అనేది జస్ట్ ఏదో వెళ్తుందిలే, ఏదో చిన్న చిన్న హైలో వస్తున్నాయిలే అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్లైమాక్స్ వరకు కూడా మిమ్మల్ని అలా కూర్చోపెట్టేస్తారు. సీన్ బై సీన్ రాసుకున్నాడు భయ్య. అంటే స్టోరీతో పాటు సీన్లు వెళ్ళడం కాదు, కళ్యాణ్ గారు రావడం ఒక సీన్ పడ్డం, కళ్యాణ్ గారు రావడం ఒక సీన్ పడ్డం, అలాగే ఉంటుంది. ఒకటే చెప్తున్నా భయ్య, ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే మీరు ఒక పెద్ద స్టోరీ కావాలి, ఇప్పటివరకు చూడలేని స్క్రీన్ ప్లేలు కావాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని అవాయిడ్ చేయండి. కేవలం ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఇది పైసా వసూల్ సింగ్, మామూలుగా లేదు సినిమా మాత్రం. దానికి తోడు చిన్న చిన్న ట్విస్ట్ రాసుకున్నాడు. ఏదో కథలో కీలక మలుపులు అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ నీట్గా చిన్న చిన్న ట్విస్టులు అవునా అనే టైప్లో ఉంటాయి. దానికి తోడు కళ్యాణ్ గారి ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక కొన్ని సీన్స్ ఉంటే అందులో ఆయన ఏ రేంజ్లో పేల్చాడంటే యాక్టింగ్ కానీ ఇంకా ఆయన ఒక స్వాగ్ ఉంటుంది భయ్య కళ్యాణ్ గారిలో. ఇదే సినిమా ఇదే సీన్లు వేరే హీరో ఎవడు చేసినా సరే చాలా సాధారణంగా ఉంటుంది. కానీ కళ్యాణ్ గారు చేసేసరికి చాలా ఈజీతో, చాలా మనకి ఆపరేషన్ సింధూర్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అద్దరిపోయే డైలాగులు రాశారు. ఆ డైలాగులు కళ్యాణ్ గారు చెప్పడంతో భారీ ఎలివేషన్కి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇదేదో మీరేదో పెద్ద పెద్ద కథలు, ఒక క్రిస్టోఫర్ నోలన్ లాంటి కథలు, లేదంటే ఆ బొక్కలు ఎదుగుదాం ఈ బొక్కలు ఎదుగుదాం అలాంటివి ఏవీ లేకుండా ఒక మాస్ సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక పర్ఫెక్ట్ చాయిస్ ప్రజెంట్. దానికి తోడు మన రాశి ఖన్నా గారి క్యారెక్టర్ మాత్రం జస్ట్ ఫస్ట్ హాఫ్లో కళ్యాణ్ గారితో పాటు ఒక పేరు ఉండాలి, అంటే ఫస్ట్ హాఫ్ నడిపించాలని తప్ప రాశి ఖన్నా గారి క్యారెక్టర్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ శ్రీలీల గారి ది బెస్ట్ క్యారెక్టర్. నాకు తెలిసి శ్రీలీల గారి కెరియర్లో ఇదే ఫస్ట్ హిట్ అనుకుంటా. ధమాకా తర్వాత, రవితేజ గారి తర్వాత మళ్ళీ ఆవిడ తీసిన అన్ని ఫ్లాప్లే. సో రవితేజ గారి ధమాకా తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగే శ్రీలీల గారికి ఎంత పెద్ద పేరు తీసుకురావచ్చు. ఇక కళ్యాణ్ గారి విషయానికి వస్తే మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ట్విట్టర్లో గట్టిన, కళ్యాణ్ గారి సినిమాలు ఆపడం బెటర్, ఆ లుక్ ఏంటి పాడైపోయింది, ఇది పాడైపోయింది, అది పాడైపోయింది. ఒకటే చెప్తున్నా, ఎంటైర్ కళ్యాణ్ గారే కనిపిస్తారు ఈ సినిమాలో. మీకు డూప్ కానీ, విఎఫ్ఎక్స్ ఫేస్ మాస్కులు కానీ, లేదంటే ఫేస్ రీప్లేస్మెంట్లు కానీ అలాంటివి ఏవి ఉండవు. ప్యూర్ కళ్యాణ్ గారు సినిమా ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు కళ్యాణ్ గారు మాత్రమే కనిపిస్తారు. ఆ హెయిర్ స్టైల్ అయితే మాత్రం ఈ ఏజ్లో ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ లుక్స్ కానీ అద్భుతం. ఇవే లుక్స్, ఇవే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఆయన ఇంకో 25 సినిమాలు తీయచ్చు.
సో ఎక్కడైనా సరే మళ్ళీ కళ్యాణ్ గారి లుక్స్ పైన, కళ్యాణ్ గారి పైన కామెంట్స్ చేసే ముందు మన హీరోల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. మన హీరోలు అంటే హెయిర్‌కి ప్యాచప్‌లు, నెక్స్ట్ కాస్మెటిక్ సర్జరీలు అలాంటివి ఏవీ లేకుండా ఒక ప్యూర్ జస్ట్ చిన్న మేకప్‌తో, చిన్న హెయిర్ స్టైల్‌తో చితకూర్చినవే. ఇక హరీష్ శంకర్ విషయానికొస్తే, హరీష్ శంకర్ యాక్చువల్లీ పక్కా కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పి మరొకసారి నిరూపించుకున్నాడు. ఆయన తీసిన మన 'మిస్టర్ బచ్చన్' సినిమా లేకుండా ఉండుంటే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' రేంజ్ వేరేగా ఉండేది. కానీ అది చాలా ఇంపాక్ట్, 'మిస్టర్ బచ్చన్' ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమా చాలా ఓపెనింగ్స్‌లో చాలా పడింది. ఎందుకంటే హరీష్ శంకర్ ఆ రేంజ్ ఒక కళాఖండం తీశాడు 'మిస్టర్ బచ్చన్'. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి వచ్చేసరికి అలాంటివి ఏవీ లేవు. ఏ ఎక్స్‌పెరిమెంట్లు ఏ ఒక్క చేయలేదు. కేవలం కళ్యాణ్ గారి సినిమాల నుంచి తీసుకున్న కొన్ని వింటేజ్ సాంగ్స్‌తో సెకండ్ హాఫ్‌లో కొన్ని హైస్ ఉంటే అది నార్మల్ సీనే. కానీ నార్మల్‌గా మనం ఇప్పటివరకు చూసిన మాంటేజ్ సాంగే. కానీ అక్కడ వింటేజ్ సాంగ్ పడడంతో ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంటే మనకు ఒక వింటేజ్ వైబ్ వస్తది. సో అది క్రియేట్ చేయడం ఆ థాట్ కూడా చాలా బాగుంది. ఇక హరీష్ భయ్య నువ్వైతే పెద్ద కథ ఏదో అయితే మాత్రం రాయలేదు. జస్ట్ నీ స్క్రీన్ ప్లే, కళ్యాణ్ గారి మీద పెట్టిన నీ ఫోకస్ 100కి 100% సక్సెస్ అయింది. మళ్ళీ చెప్తున్నా, ఏదో పెద్ద కథలు, గిథలు అలాంటి ఏవీ లేకుండా ఔట్ అండ్ ఔట్ ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని కిక్కిచ్చే మాస్ ఎలిమెంట్స్‌తో, కిక్కిచ్చే డైలాగ్స్‌తో సినిమా చూడాలంటే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. లేదు ఒక పెద్ద కథలు కావాలి, ఒక భారీ స్పాన్స్‌తో ఇంకా ఈ గాలి ఎగిరిపోయి ఏవో అలాంటివి దాన్ని ఏమంటారు, రాజమౌళి గారి సినిమాల్లో సెట్టింగ్‌లు కావాలి అలాంటివి ఏవీ లేకుండా జస్ట్ కళ్యాణ్ గారు, వింటేజ్ కళ్యాణ్ గారు, మళ్ళీ చెప్తున్నా 2 సాంగ్స్‌లో డాన్స్ చేశారు ఆయన. 'ఎత్తరా కాలరా ఎత్తరా' సాంగ్ వీడియో సాంగ్ అదిరిపోయింది. ఇక 'దేకిలేంగ సాలాల్లో' ఆయన ఈజ్ చూస్తే మీకు ఒక తమ్ముడు, ఒక తొలి ప్రేమ, ఒక బద్రీలో కొన్ని ఆయన చిన్న మూవ్‌మెంట్స్ చేస్తారు కదా! 'దేకిలేంగ సాలా' సాంగ్ చూస్తే మీకు ఆ రేంజ్ ఇంపాక్ట్ వస్తది. ఎంత ఫ్రీ ఫ్లోలో ఉన్నారంటే ఆయన, ఇదే గాని కంటిన్యూ చేసుకెళ్తే మాత్రం కళ్యాణ్ భయ్య చితకుమేసావు. నాకైతే సగం ఆకలి తీర్చింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మాత్రం కంప్లీట్ మీల్స్ అనిపిస్తుంది నాకైతే ఫ్యాన్స్ పరంగా. సో ఇక కామన్ ఆడియన్స్‌కి ఎలా ఉంటది ఈ సినిమా ఏదంటే, యాంటీ ఫ్యాన్స్ అనేవాడికి గాని, యాంటీ ఫ్యాన్ అనేవాడికి ఏదైనా సరే ప్రతి ఓడికి బొక్కలెతకడం కామను. ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం సినిమా నీట్‌గా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు హ్యాపీగాన. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా ఈ సమ్మర్‌కి, ఈ వీకెండ్‌కి మాత్రం ఒక మంచి చాయిస్ ఉన్న సినిమా. సో ఇదే విధంగా 'దురంధర్ 2' రివెంజ్ సినిమాకి రివ్యూ కూడా ఈవినింగ్ వస్తది. ఆల్రెడీ అది బ్లాక్ బస్టర్ టాక్‌తో నడుస్తుంది. ఇక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంత కుమ్ముతది ఏంటి అనే విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే మాత్రం అనుకున్నది ఒకటి, నిజంగా ఇదేదో నేను 'బకెట్ గణేష్' సినిమా ఇది అంత హై ఉండదు సినిమాలు ఏదో అనుకున్నాను కానీ, అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా హై ఉన్న సినిమా చూసా.